శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మనకి 2025 సంవత్సరంలో అక్షయ తృతీయ ఏ రోజు వచ్చింది, అక్షయ తృతీయ తేదీ, తిథి, వార, నక్షత్రాలు, ఇంకా అక్షయ తృతీయ విశిష్టత, ఈరోజు బంగారం ఏ సమయానికి కొనాలి, ఈరోజు ఒకవేళ బంగారం కొనలేని స్థితిలో ఉన్నవారు ఏ ఏ వస్తువులను ఇంటికి కొని తెచ్చుకోవడం వలన సంపదలు అక్షయం వల్లే వృద్ధి చెందుతాయి అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అక్షయ తృతీయ అంటే, అక్షయ అంటే ఎప్పటికీ తరిగిపోకుండా శాశ్వతంగా ఉండేది అని అర్థం. అంటే క్షయం లేనిది అని అర్థం. కాబట్టి మనం ఈ అక్షయ తృతీయ రోజున ఏదైనా నూతన వస్తువులను కొనడం కానీ, నూతన వ్యాపారాలు ప్రారంభించడం కానీ, ఏవైనా మనకి శుభకార్యాలను నిర్వహించుకోవడం వలన మనకు అవి మంచి ఫలితాలను ఇస్తాయని, మనం చేసేటటువంటి ప్రతి పనిలో కూడా విజయం కలుగుతుందని ఒక నమ్మకం అయితే ఉంది. అంటే ఈ అక్షయ తృతీయ రోజున మనం ఏమైనా కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తే వాటిల్లో తప్పకుండా విజయం అయితే కలుగుతుందండి. ఇంకా ఈ అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే అదృష్టం కలిసి వస్తుందని చాలా మంది ఈ రోజు బంగారం కూడా కొంటూ ఉంటారు. బంగారం, వెండి ఇటువంటి విలువైన ఆభరణాలు, వస్తువులు అయితే కొంటూ ఉంటారు. పురాణాల ప్రకారం వేదవ్యాసుడు మహాభారతాన్ని మొదటిగా వినాయకుడి చేత ప్రారంభించింది కూడా ఈ రోజే. ఇంకా పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుకు అక్షయ పాత్రను బహుకరించింది కూడా ఈ రోజే. అందుకని ఈ రోజు ముఖ్యంగా పూజ చేసుకునేటప్పుడు పూజా మందిరంలో తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా అక్షయ పాత్రను అయితే ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఈ రోజు అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకోవడం వల్ల మనకు తిండికి, బట్టకి, సిరి సంపదలకు ఎటువంటి లోటు ఉండదని అంటారు. ఇంకా విశేషంగా చెప్పాలి అని అంటే, మహాభారతంలో ద్రౌపదీదేవికి వస్త్రాపహరణం జరిగినప్పుడు ద్రౌపదీదేవి శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థించగా శ్రీకృష్ణుడు ఆమెకు లెక్కలేనన్ని చీరలను బహుకరించి ద్రౌపదీదేవి యొక్క మానాన్ని కాపాడింది కూడా ఈ రోజే. ఇన్ని విశేషాలతో కూడుకుని ఉన్నదే ఈ అక్షయ తృతీయ. ఈ అక్షయ తృతీయ రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని, కుబేరుణ్ణి, అక్షయుడైనటువంటి శ్రీమన్నారాయణ్ణి తప్పకుండా పూజించాలి. చాలా కథనాల ప్రకారం ఈ రోజున కుబేరుడు సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం వలన ధనవంతుడు అయ్యాడని మనకి కొన్ని కథనాలు అయితే చెప్తున్నాయి. మరి ఇన్ని విశేషాలతో కూడుకుని ఉన్న ఈ అక్షయ తృతీయ మనకి ఈ 2025 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అని అంటే, మనకి ప్రతి సంవత్సరము కూడా ఈ అక్షయ తృతీయ పండుగ వైశాఖ మాసంలో వచ్చే శుక్లపక్ష తదియ తిథి రోజున అయితే జరుపుకోవాలి. కాబట్టి 2025 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అని అంటే, శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, తదియ తిథి ప్రారంభం 2025 ఏప్రిల్ 29 మంగళవారం రాత్రి 8:32 నుండి ప్రారంభమయ్యి 2025 ఏప్రిల్ 30 బుధవారం సాయంత్రం 6:19 వరకు ఉంటుందండి. కాబట్టి మన హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయ సమయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజంతా కూడా మనం ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో అక్షయ తృతీయ పండుగను 2025 ఏప్రిల్ 30 బుధవారం రోజు అయితే జరుపుకోవాలి. ఈ రోజు నక్షత్రం వచ్చేసి రోహిణి, రాత్రి 8:24 వరకు ఉంటుంది. తదుపరి మృగశిర నక్షత్రం అయితే వస్తుంది. ఈ సంవత్సరం మనకి విశేషంగా ఈ అక్షయ తృతీయ పండుగ అక్షయుడైనటువంటి శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన రోజు బుధవారం రోజు అయితే వచ్చింది. అందుకని ఈ రోజున తప్పకుండా లక్ష్మీ నారాయణుని, కుబేరుణ్ణి పూజించండి. ఇంక ఈ రోజు శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ రోజు అభిజిత్ ముహూర్తం లేదండి. అమృత గడియలు వచ్చేసి మధ్యాహ్నం 1:25 నుండి 2:51 వరకు ఉంటుంది. మళ్ళీ మనకి తిరిగి సాయంత్రం 5:28 నుండి 6:55 వరకు మనకి అమృత గడియలు అయితే ఉన్నాయి. ఇంక ఈ రోజు బ్రహ్మ ముహూర్తం వచ్చేసి తెల్లవారుజామున 4:18 నుండి 5:06 వరకు ఉంది. ఇంకా ఈ రోజు అశుభ సమయాలన్నీ కూడా నేను ఇక్కడ స్క్రీన్ పైన, డిస్ప్లే పైన ఇస్తున్నానండి. ఇవన్నీ కూడా చూసుకోండి. ఈ అక్షయ తృతీయ రోజున పూజ ఏ సమయానికి నిర్వహించుకుంటే మనకి మంచి ఫలితాలు కలుగుతాయి అనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ అక్షయ తృతీయ రోజున బ్రహ్మ ముహూర్తంలో లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణుని ఇంకా కుబేరుణ్ణి పూజిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయండి. అంత ఉదయాన్నే మీకు పూజ చేసుకోవడం కుదరకపోతే ఉదయం 6 గంటల నుండి 9 గంటల లోపు, ఇంకా సాయంత్రం పూజను 5 గంటల నుండి 7 గంటల లోపు చేసుకోవాలి. ఇంక ఈ రోజు చాలా మంది బంగారం, వెండి కొంటూ ఉంటారండి. అయితే ఈ బంగారం, వెండి ఏ సమయానికి కొనాలనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి కొనాలనుకునేవారు మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత నుంచి మీరు బంగారం, వెండి కొనుక్కోవచ్చండి. ఒకవేళ ఉదయం కొనుక్కోవాలి అనుకునేవారు ఉదయం మీరు దుర్ముహూర్తం, యమగండం, రాహుకాలం ఇవన్నీ కూడా చూసుకుని మీరు అప్పుడు బంగారం అయితే కొనుక్కోండి. అయితే ఈ రోజున తప్పకుండా బంగారం, వెండి కొనాలని అంటే స్తోమత ఉన్నవారు కొనుక్కోండి. స్తోమత లేని వారు ఈ రోజున తప్పకుండా బంగారం, వెండికి బదులుగా కొత్త రాళ్ల ఉప్పు ప్యాకెట్ని అయితే ఇంటికి తెచ్చుకోండి. మనం వంటల్లో వేసే నార్మల్ సాల్ట్ కాదండి, రాళ్ల ఉప్పును తెచ్చుకోండి. అలాగే ఈ రోజు బియ్యం, పప్పులు, ఇంకా కొత్త వస్తువులు ఏవైనా, కొత్త కవ్వం, చీపుర్లు ఇలా ఏవైనా కొనుక్కుని ఇంటికి తెచ్చుకోవచ్చు. ఇంకా మంగళకరమైన వస్తువులు కూడా మనం ఇంటికి తెచ్చుకోవచ్చు అండి. అంటే పసుపు, కుంకుమ, ఇంకా లక్ష్మీదేవి అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులు కొన్ని ఉన్నాయి కదండి. అంటే చిట్టి కాసులు, తామర గింజలు, గోమతి చక్కెర,
చక్రాలు ఇవి కూడా మనం ఇంటికి తెచ్చుకోవచ్చు. ఇవేమి మేము కొనలేమండి, ఇవేమి కొనడానికి మాకు స్తోమత లేదనుకోండి, ముఖ్యంగా పసుపు కుంకుమ రాళ్ళ ఉప్పు ప్యాకెట్ ని తెచ్చుకోండి చాలు. ఇంక ఈ అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కుబేర్లకు పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. ఇంకా ఈ రోజున మనకి సింహాచలంలో చందనోత్సవం అయితే ఉంటుందండి, అంటే స్వామివారి నిజరూప దర్శనం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. అందుకని ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.